పుట్టిన బిడ్డల్ని అక్రమ సంబంధాల కోసం ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే ఆ బిడ్డల్ని గాలికి వదిలేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న రోజుల్లో ఒక పేద కుటుంబం తమ బిడ్డ కోసం అని చెప్పి నానా తిప్పలు పడుతుంటే, సమాజంలో మానవత్వం ఇంకా పోలేదు అన్నదానికి సజీవ సాక్ష్యంగా 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ ఒక్కటి అవసరమైతే 10 కోట్ల రూపాయలు పునర్వికాకి పబ్లిక్ నుంచి వచ్చినటువంటి డొనేషన్స్ 10 కోట్ల రూపాయలు. ఇప్పుడు అతనికి టోటల్గా 16 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి దశలో నారా లోకేష్ని అప్రోచ్ అయ్యారు ఆ కుటుంబం సోషల్ మీడియా ద్వారా. సోషల్ మీడియాలోనే వాళ్ళు లోకేష్కి ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నారా లోకేష్ గారికి మా విన్నపండి. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి ఎస్టిమేట్ టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్ లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్ గా 2 years వరకు ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్ లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. నారా లోకేష్ గారికి ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్ లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే కానీ బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ గా పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుకరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అంశం మీద స్పందించినటువంటి లోకేష్ తగినటువంటి చర్యలు తీసుకుంటాము అన్నటువంటి హామీ ఇచ్చారు. ఆమెకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామన్నటువంటి హామీ ఇవ్వడంతో పాటుగా ఆ కుటుంబంతో పాటుగా సమాజాన్ని కూడా అభినందించారు. తాజాగా ఈ మేరకు ఒక ట్వీట్ చేసుకొచ్చారు.